చెప్తాను. నా శక్తి ఏమిటో నాకు అర్థమైంది. 100 యోజనముల సముద్రమును నేను లంఘించి ఆవలకి వెళ్ళక్కర్లేదు. నేను ఇప్పుడు 100 యోజనములు గడచి వెడతానన్నారు ఆయన. అప్పుడే పోయింది ఆయనకి ఆ శాపం. హనుమ గురించి ఒక మాట చెప్తారు కిష్కింధకాండ చిట్ట చివరి శ్లోకంలో, సవేగవాన్ వేగ సమాహితాత్మా హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. ఇది చివరి శ్లోకం కిష్కింధకాండకి. మహర్షి అన్నారు, శరీరంతో వెళ్ళాలి సముద్రం దాటి, మనసుతో వెళ్ళిపోయారు హనుమన్నారు. అది ఆయన మనోజవం. ఆయనకేం భయం లేదు. హనుమ అంటే హనుమే. అందుకే రామాయణంలో మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ ప్రాణములు నిలబడతాయి. మీరు చూడండి, ఆయన మొట్టమొదట కిష్కింధకాండలో కనపడ్డప్పుడు సుగ్రీవుడు హడిలిపోయి పారిపోతున్నాడు. ఆపారు ఆయన. ఎందుకు అలా పారిపోతున్నావు